బ్రెజిల్లో మోదీ పర్యటన, భారతీయ సంప్రదాయ నృత్యంతో ఘన స్వాగతం. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలకు ఛాన్స్. నేటి నుంచి తెలంగాణలో వన మహోత్సవం. అగ్రికల్చర్ వర్సిటీలో మొక్కలు నాటనున్న సీఎం. 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం. నెలాఖరు నాటికి పోలవరం ఎడమ కాల్వ పనులు పూర్తవ్వాలి. 15న హంద్రీనీవ ద్వారా జీడిపల్లికి నీటి విడుదల. పనుల్లో కాంట్రాక్టర్లు స్పీడ్ పెంచాలన్న ఏపీ సీఎం. చెత్త పన్ను వేస్తే పరుష పదజాలం వాడారు. కల్తీ మద్యం సరఫరాదారుల్ని ఏమనాలి? కేసులకు భయపడేది లేదన్న అమర్నాథ్. వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం. పవన్ కళ్యాణ్ని చిక్కడు దొరకడు అని మాట్లాడటం తగదు. పేర్ని నానిపై కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం. సహనం, క్రమశిక్షణతో ఎదిగారు. విద్యార్థి దశ నుంచే నేర్చుకున్నారు. విశాఖలో మాధవ్కు కూటమి పార్టీల సన్మానం. విచారణ లేకుండా అరెస్టు చేయొద్దు. ఏపీ హైకోర్టు తాజా సూచనలు. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో ఆదేశాలు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. అందుకే ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేస్తోంది. చిలకలూరిపేట యార్డు సందర్శించిన ప్రతిపాటి. సిగాచి ఫ్యాక్టరీలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇంకా లభించిన 9 మంది ఆచూకీ. ఇప్పటి వరకు 40 మంది మృతి. కల్తీ రాయుళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఉక్కుపాదం. హైదరాబాద్లో 48 డైరీ సెంటర్లలో సోదాలు. నిబంధనలు పాటించని వారికి నోటీసులు. మాలీలో ఏపీ యువకుడి కిడ్నాప్. తమ బిడ్డను రక్షించాలని వేడుకుంటున్న పేరెంట్స్. ఉద్యోగం కోసం మాలి వెళ్లిన అమరలింగేశ్వరరావు. ఆదిలాబాద్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు. ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టిస్తోన్న కేటుగాళ్లు. తండ్రి కొడుకులపై కేసులు నమోదు. హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ కార్ల దందా. డబ్బులు కట్టించుకుని కార్లు డెలివరీ చేయని నిర్వాహకులు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు. శ్రీశైలం ఆలయంలో రద్దీ. స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరిన భక్తులు. అభిషేకాలు, కుంకుమార్చనలు రద్దు చేసిన అధికారులు. ఇవాళ జనసంఘ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి. ఢిల్లీలో నివాళులర్పించిన రేఖా గుప్తా, అశ్విని వైష్ణవ్. ఆయన సేవలు గుర్తు చేసుకున్న నేతలు. బీహార్లో ఓటరు జాబితాపై ఆర్జేడీ పోరు. ఇవాళ బంద్కి పిలుపునిచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్. ఈసీ సమీక్షకు వ్యతిరేకంగా నిరసన. జూరాల ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద. 12 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 112,000 క్యూసెక్కులు.